చాలామంది పీడిఎఫ్ బుక్స్ గురించి అడుగుతున్నారు. ఇందులో మొదటి పీడిఎఫ్ వచ్చేసి 1000 words అండ్ 5000 sentences. ఇందులో 1000 words ఉంటాయి, 5000 sentences ఉంటాయి. ఇది ఫస్ట్ పీడిఎఫ్. సెకండ్ పీడిఎఫ్లో వచ్చేసి 50 స్టోరీస్ ఉంటాయి. తెలుగు ప్లస్ ఇంగ్లీష్లో 50 కథలు ఉంటాయి. ఓకే. మూడో పీడిఎఫ్లో వచ్చేసి బేసిక్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఉంటుంది. ఈ బేసిక్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్లో 46 టాపిక్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఈ 3 పీడిఎఫ్ల కాంబో ఆఫర్ వచ్చేసి 599. ఎవరికైతే ఈ కాంబో కావాలో వాట్సాప్లో టెక్స్ట్ చేయండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 7670818148. ఈ నెంబర్కి వాట్సాప్లో టెక్స్ట్ చేయండి. పీడిఎఫ్స్ కావాలని మీకు పేమెంట్ డీటెయిల్స్ వస్తాయి. పేమెంట్ చేసి పీడిఎఫ్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి అకాడమీ, ఈజీ వే టు స్పీక్ ఇంగ్లీష్. ఈ వీడియోలో కూడా మనం ఒక చిన్న స్ట్రక్చర్ను ఉపయోగించి ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడడానికి అవసరమయ్యే కొన్ని వాక్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆ స్ట్రక్చర్ ఏందో చూసే ముందుగా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆ ఎగ్జాంపుల్స్ ద్వారా మనం ఆ స్ట్రక్చర్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్ని చూడండి. ఇక్కడ మేము అక్కడికి వెళ్ళి ఉండాల్సింది, నువ్వు నిజం చెప్పి ఉండాల్సింది, ఆమె మంచి మార్కులు తెచ్చుకొని ఉండాల్సింది, నేను ఆ కంపెనీలో పని చేసి ఉండాల్సింది. ఈ విధంగా గతంలో జరగని పనులను చేసి ఉండాల్సింది అని చెప్పాల్సి వచ్చిన సందర్భంలో మనం షుడ్ హ్యావ్ ప్లస్ V3 స్ట్రక్చర్ని ఉపయోగిస్తాము. షుడ్ హ్యావ్ పక్కన మనకి వెర్బ్ ఎప్పుడు కూడా V3 ఫామ్లో ఉండాలి. వీటిని నెగిటివ్లో చెప్పాల్సి వచ్చినప్పుడు షుడ్ నాట్ హ్యావ్ ప్లస్ V3 అంటే షుడ్ నాట్ హ్యావ్ తర్వాత మనకి V3 ఫామ్ అనేది ఉండాలి. ఈ స్ట్రక్చర్ ద్వారా ఇప్పుడు మనం ప్రతిరోజు ఉపయోగించే కొన్ని ఇంగ్లీష్ వాక్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మరో నలుగురు చూడాలని మీరు భావిస్తే మీ ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్+, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ సింబల్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. మీరు ఆ బెల్ సింబల్ని క్లిక్ చేస్తేనే మా లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందబడతాయి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ మీరు అక్కడకు వెళ్ళి ఉండాల్సింది, యూ షుడ్ హ్యావ్ గాన్ దేర్. మీరు అక్కడకు వెళ్ళి ఉండాల్సింది, యూ షుడ్ హ్యావ్ గాన్ దేర్. మీరు అక్కడకు వెళ్ళకుండా ఉండాల్సింది, యూ షుడ్ నాట్ హ్యావ్ గాన్ దేర్. మీరు అక్కడకు వెళ్ళకుండా ఉండాల్సింది, యూ షుడ్ నాట్ హ్యావ్ గాన్ దేర్. నేను అతడిని కలిసి ఉండాల్సింది, ఐ షుడ్ హ్యావ్ మెట్ హిమ్. నేను అతడిని కలిసి ఉండాల్సింది, ఐ షుడ్ హ్యావ్ మెట్ హిమ్. మేము వారిని కలవకుండా ఉండాల్సింది, వీ షుడ్ నాట్ హ్యావ్ మెట్ దెమ్. మేము వారిని కలవకుండా ఉండాల్సింది, వీ షుడ్ నాట్ హ్యావ్ మెట్ దెమ్. నీవు వారికి నిజం చెప్పి ఉండాల్సింది, యూ షుడ్ హ్యావ్ టోల్డ్ దెమ్ ద ట్రూత్. నీవు వారికి నిజం చెప్పి ఉండాల్సింది, యూ షుడ్ హ్యావ్ టోల్డ్ దెమ్ ద ట్రూత్. నేను ఆమెకు నిజం చెప్పకుండా ఉండాల్సింది, ఐ షుడ్ నాట్ హ్యావ్ టోల్డ్ హర్ ద ట్రూత్. నేను ఆమెకు నిజం చెప్పకుండా ఉండాల్సింది, ఐ షుడ్ నాట్ హ్యావ్ టోల్డ్ హర్ ద ట్రూత్. ఆ విషయం గురించి నువ్వు నాకు ముందుగా చెప్పి ఉండాల్సింది, యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ అబౌట్ దట్ మ్యాటర్ బిఫోర్ హ్యాండ్. నువ్వు ఆ విషయం గురించి నాకు ముందుగా చెప్పి ఉండాల్సింది, యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ అబౌట్ దట్ మ్యాటర్ బిఫోర్ హ్యాండ్. నేను ఈ కాలేజీలో జాయిన్ అవ్వకుండా ఉండాల్సింది, ఐ షుడ్ నాట్ హ్యావ్ జాయిన్డ్ ఇన్ దిస్ కాలేజ్. నేను ఈ కాలేజ్లో జాయిన్ అవ్వకుండా ఉండాల్సింది, ఐ షుడ్ నాట్ హ్యావ్ జాయిన్డ్ ఇన్ దిస్ కాలేజ్. నువ్వు త్వరగా ఇంటికి వచ్చి ఉండాల్సింది, యూ షుడ్ హ్యావ్ కమ్ హోమ్ ఎర్లీ. నువ్వు త్వరగా ఇంటికి వచ్చి ఉండాల్సింది, యూ షుడ్ హ్యావ్ కమ్ హోమ్ ఎర్లీ.
నువ్వు మంచి మార్కులు తెచ్చుకొని ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ గాట్ గుడ్ మార్క్స్. నువ్వు మంచి మార్కులు తెచ్చుకొని ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ గాట్ గుడ్ మార్క్స్. ఆమె ఆ పని చేయకుండా ఉండాల్సింది. షీ షుడ్ నాట్ హ్యావ్ డన్ దట్ వర్క్. ఆమె ఆ పని చేయకుండా ఉండాల్సింది. షీ షుడ్ నాట్ హ్యావ్ డన్ దట్ వర్క్. నేను వారితో మాట్లాడకుండా ఉండాల్సింది. ఐ షుడ్ నాట్ హ్యావ్ టాక్ టు దెమ్. నేను వారితో మాట్లాడకుండా ఉండాల్సింది. ఐ షుడ్ నాట్ హ్యావ్ టాక్ టు దెమ్. నేను నీ పుస్తకం తీసుకోకుండా ఉండాల్సింది. ఐ షుడ్ నాట్ హ్యావ్ టేకెన్ యువర్ బుక్. నేను నీ పుస్తకం తీసుకోకుండా ఉండాల్సింది. ఐ షుడ్ నాట్ హ్యావ్ టేకెన్ యువర్ బుక్. నువ్వు నిజం దాచకుండా ఉండాల్సింది. యూ షుడ్ నాట్ హ్యావ్ హిడెన్ ద ట్రూత్. నువ్వు నిజం దాచకుండా ఉండాల్సింది. యూ షుడ్ నాట్ హ్యావ్ హిడెన్ ద ట్రూత్. నువ్వు వారిని బ్రతిమిలాడి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ రిక్వెస్టెడ్ దెమ్. నువ్వు వారిని బ్రతిమిలాడి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ రిక్వెస్టెడ్ దెమ్. నువ్వు వారిని అడగకుండా ఉండాల్సింది. యూ షుడ్ నాట్ హ్యావ్ ఆస్క్డ్ దెమ్. నువ్వు వారిని అడగకుండా ఉండాల్సింది. యూ షుడ్ నాట్ హ్యావ్ ఆస్క్డ్ దెమ్. మేము పోయిన సంవత్సరం ఊటీకి వెళ్లకుండా ఉండాల్సింది. వీ షుడ్ నాట్ హ్యావ్ గాన్ టు ఊటీ లాస్ట్ ఇయర్. మేము పోయిన సంవత్సరం ఊటీకి వెళ్లకుండా ఉండాల్సింది. వీ షుడ్ నాట్ హ్యావ్ గాన్ టు ఊటీ లాస్ట్ ఇయర్. మనం ఆ పండుగ జరుపుకొని ఉండాల్సింది. వీ షుడ్ హ్యావ్ సెలబ్రేటెడ్ దట్ ఫెస్టివల్. మనం ఆ పండుగ జరుపుకొని ఉండాల్సింది. వీ షుడ్ హ్యావ్ సెలబ్రేటెడ్ దట్ ఫెస్టివల్. మనం ఆ మ్యాచ్ గెలిచి ఉండాల్సింది. వీ షుడ్ హ్యావ్ వన్ దట్ మ్యాచ్. మనం ఆ మ్యాచ్ గెలిచి ఉండాల్సింది. వీ షుడ్ హ్యావ్ వన్ దట్ మ్యాచ్. నేను ఆ కంపెనీలో పని చేయకుండా ఉండాల్సింది. ఐ షుడ్ నాట్ హ్యావ్ వర్క్డ్ ఇన్ దట్ కంపెనీ. నేను ఆ కంపెనీలో పని చేయకుండా ఉండాల్సింది. ఐ షుడ్ నాట్ హ్యావ్ వర్క్డ్ ఇన్ దట్ కంపెనీ. మనం ఈ కార్ కొనకుండా ఉండాల్సింది. వీ షుడ్ నాట్ హ్యావ్ బాట్ దిస్ కార్. మనం ఈ కార్ కొనకుండా ఉండాల్సింది. వీ షుడ్ నాట్ హ్యావ్ బాట్ దిస్ కార్. మనం వారికి సహాయం చేసి ఉండాల్సింది. వీ షుడ్ హ్యావ్ హెల్ప్ దెమ్. మనం వారికి సహాయం చేసి ఉండాల్సింది. వీ షుడ్ హ్యావ్ హెల్ప్డ్ దెమ్. నువ్వు ఆమెను మోసం చేసి ఉండాల్సింది కాదు. యూ షుడ్ నాట్ హ్యావ్ చీటెడ్ హర్. నువ్వు ఆమెను మోసం చేసి ఉండాల్సింది కాదు. యూ షుడ్ నాట్ హ్యావ్ చీటెడ్ హర్. ఇంటర్వ్యూ సమయంలో నేను ఇంగ్లీష్లో మాట్లాడి ఉండాల్సింది. ఐ షుడ్ హ్యావ్ స్పోకెన్ ఇన్ ఇంగ్లీష్ డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ సమయంలో నేను ఇంగ్లీష్లో మాట్లాడి ఉండాల్సింది. ఐ షుడ్ హ్యావ్ స్పోకెన్ ఇన్ ఇంగ్లీష్ డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ. మనం ఆ విషయంలో వారిని నమ్మకుండా ఉండాల్సింది. వీ షుడ్ నాట్ హ్యావ్ బిలీవ్డ్ దెమ్ ఇన్ దట్ మ్యాటర్. మనం ఆ విషయంలో వారిని నమ్మకుండా ఉండాల్సింది. వీ షుడ్ నాట్ హ్యావ్ బిలీవ్డ్ దెమ్ ఇన్ దట్ మ్యాటర్.